నేత్ర ఛానల్కు స్వాగతం. ఈ ఎల్ నినో వల్ల చాలా ఇబ్బందికరమైన వాతావరణం ప్రపంచ దేశాలలో ఏర్పడుతుంది. మొన్నటికి మొన్న దుబాయ్లో బ్రహ్మాండమైన బీభత్సం సృష్టించింది. నేడు అంటే నిన్న బ్రెజిల్ దేశం అతలాకుతలం కావడం జరిగింది. ఒకటి కాదు, ఒక 14 కాంటినెంట్లలో విపరీతమైన వర్షాలు పడి ఎక్కడికక్కడ బ్రిడ్జీలు కూలిపోవడం, ఆ నది ప్రవాహానికి ఒక సిటీకి ఇంకో సిటీకి మధ్యలో ఉండే బ్రిడ్జిలన్నీ కూలిపోవడం జరిగింది. బిల్డింగులు, భవంతులు ఈ వర్ష దాటికి కూకటి వేళ్లతో పెకిలేసిన విధంగా ఎక్కడికక్కడ బిల్డింగులు కూలిపోవడం, కొట్టుకుపోవడం అంటూ జరిగింది. ఈ ఎల్ నినో ప్రభావం వల్ల చాలా ఇబ్బందికరమైన వాతావరణం ప్రపంచంలో నెలకొన్నది. ఎక్కడికక్కడ చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది. ఇది ఇండియాకి కూడా పొంచి ఉండవచ్చును అని శాస్త్రవేత్తలు కూడా తెలపడం జరిగింది. ఇదే కనుక జరిగితే హైదరాబాదు, ఢిల్లీ, ముంబై నగరాలతో పాటుగా ఇంకా పెద్ద మహానగరాలకు కూడా ముప్పు పొంచి ఉండవచ్చునని మనము గ్రహించవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవైపు విపరీతమైన ఎండలు 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతూనే ఉంటుంది. ఇంకొక వైపు అనుకోకుండా హఠాత్తుగా మేఘాలు రావడం, విపరీతమైన వడగళ్ళ వాన కురవడం, మనము ఎన్నడూ చూడని విధంగా, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని విధంగానే విపరీతమైన వర్షం, కుంభ వృష్టి, ఇంతింత వడగళ్ళు కురవడం, ఒక క్షణంలోనే విపరీతమైన వాటరు స్టోరేజ్ కావడం, సిటీలో చాలామందికి ఇబ్బందికరంగా మారడం, కార్లు, స్కూటర్లు, బైకులు అసలు నడపలేని స్థితి, వాళ్ళు ఇంటికి చేరుకునే విధానం కూడా లేకుండా విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా మనకు అంతర్జాతీయంగా ఉన్న సంస్థలు పేర్కోవడం అంటూ జరిగింది. దీనికి సంబంధించిన విధి విధానాలు మనం ముందే గ్రహించుకొని ముందు జాగ్రత్త పడడం అనేది చాలా అవసరం. ఎవరికైనా, ఏ కుటుంబ సభ్యులకైనా ఇది ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మే నెల మొత్తం ఏమి జరుగుతుందో ఏమో అర్థం కాని విధంగానే ఉంటుంది. ఈ ఎల్ నినో వల్ల ప్రపంచానికి భారీ ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇది చాలా ప్రమాదకరం. మహానగరాలకు సైతం చాలా ఇబ్బందికరంగా మారనున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల చాలా ప్రమాదాలు కూడా జరగవచ్చును. ఓకే, ఇది చిన్న వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ.